అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాటా పవర్ దాదాపుగా 49,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సర్వత్రా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పదే చెబుతున్నటువంటి అంశం ఏంటంటే క్లీన్ ఎనర్జీ. భవిష్యత్ అంతా కూడా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీతో ముడిపడి ఉంటుందని చెప్పేసి, భవిష్యత్ అంతా దీని మీదే ఆధారపడాల్సి వస్తుందని చెప్పేసి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి, దీని ద్వారా రాష్ట్రాలకి ఏ విధంగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంది, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ మొన్న దావోస్ పెట్టుబడులకు సంబంధించినటువంటి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఆయన ప్రధానంగా దాన్నే మరి ముఖ్యంగా ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడి ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. టాటా పవర్తో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. అసలు క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి, దీని ద్వారా ఏదైతే ఈ శక్తి ఉత్పాదక కేంద్రాలు కావచ్చు, వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కీలక దశకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది? యాక్చువల్గా 2004 పూర్వం హైదరాబాద్ డెవలప్మెంట్కి అప్పుడు కాలంలో ఐటీ అనేది ఆయన విజను. అప్పుడు కాలంలో చాలామంది కంప్యూటర్ అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి ఎవరికి తెలియదు. Y2K వస్తాం వల్ల అది దాన్ని క్యాచ్ చేసుకున్నారు చంద్రబాబు గారు. ఆ విజన్తో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి అట్లా హైదరాబాద్ డెవలప్ అయిపోయింది ఐటీ వలన. అది ఒక పెద్ద విప్లవం హైదరాబాద్. 95 నుంచి 2004 వరకు ఐటీ గురించే మాట్లాడేవారు చంద్రబాబు గారు. ఐటీ గురించి మాట్లాడారు. ఐటీ వలన కొన్ని లక్షల కుటుంబాలు మన తెలుగు ప్రజలందరికీ ఉపయోగపడింది. అది ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ మన ప్రజలు స్థిరపడ్డారు, మన యువత. అది ఆయన విజను. ఇప్పుడు ఆయన విజన్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ. ఇది లేటెస్ట్ కాన్సెప్ట్స్, లేటెస్ట్ ఇంకా జరగబోయేది ఎప్పుడు ఆయన విజువలైజ్ చేస్తుంటాడనమాట. అలాగే ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఒకేపు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఒకేపు గ్రీన్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ మన కంట్రీలోనే ఒక డెసిషన్ తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని అందిపుచ్చుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ NTPC వాళ్ళు బిగిన్ చేస్తున్నారు. అది మోడీ గారు మొన్న లాస్ట్ మంత్లో శంకుస్థాపన కూడా చేశారనమాట. అది పూడిమెడకలో 1,80,000 కోట్ల వర్త్ ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్కి క్లీన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అది పొల్యూషన్ రాదనమాట. ఎట్లా చేస్తారంటే ఇది సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ రెండింటిని తీసుకెళ్ళి సముద్రం పక్కన ప్లాంట్ పెడుతున్నారు. ఆ వాటర్ని ఎలక్ట్రాలసిస్ చేస్తారనమాట. ఎలక్ట్రాలసిస్ చేయటం వల్ల హైడ్రోజన్ ఆక్సిజన్ విడిపోతాయి. అది హైడ్రోజన్ అనమాట. గ్రీన్ హైడ్రోజన్ అంటారు దాన్ని. అది గ్యాసియస్ ఫామ్లో ఉంటుంది. దాన్ని నిల్వ చేయాలంటే లిక్విడ్ స్టేజ్లో తీసుకురావాలి. లిక్విడ్ స్టేట్లో తీసుకోవాలంటే -250 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకెళ్ళాలి లిక్విడ్ అవ్వాలంటే. అది లిక్విడ్ అయిన తర్వాతే ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. షిప్పింగ్ ఇండస్ట్రీలో కానీ, మన ఎయిర్పోర్ట్స్ ప్లేన్స్లో కానీ, తర్వాత ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్లో కానీ, రిఫైనరీస్లో కానీ, ఈవెన్ ఎనర్జీగా కూడా. ఇప్పుడు మనం ఏ ఎనర్జీని మనం స్టోర్ చేయలేం. ఏది హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ, థర్మల్ ఎలక్ట్రిసిటీ కానీ, ఎనీ ఎలక్ట్రిసిటీ అప్పటికప్పుడు ఖర్చు అయిపోవాలి ప్రొడ్యూస్ అవ్వగానే. ఎనర్జీని సేవ్ చేసేది హైడ్రోజన్ రూపంలో సేవ్ చేయొచ్చు. మనకి ఎప్పుడన్నా స్కేర్సిటీ వచ్చినప్పుడు ఎనర్జీగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అందుకని క్లీన్ ఎనర్జీ అన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ కార్పొరేషన్ పెట్టి దాని కింద 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీకి. దాంట్లో 49,000 కోట్లు టాటా పవర్ వాళ్ళు 4 days బ్యాక్ MOU చేసుకున్నారు. ఈ మొత్తం 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీలో 7.5 లక్షల ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. దాంట్లో ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ NTPC ప్లాంట్ ఒకటి, అలాగే రెండో ప్లాంట్ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్, అది 500 ప్లాంట్స్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. దాంట్లో దగ్గర 7-8 ప్లాంట్స్ అయిపోవచ్చాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అయిపోతున్నాయి అనమాట. గత కమింగ్ 4-5 ఇయర్స్లో మ్యాక్సిమం 500 ప్లాంట్స్ పూర్తవుతాయి. 2.5 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ వలన. రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్ కాస్ట్ 130 కోట్లు. 500 ప్లాంట్స్ తీసుకొస్తున్నారు అంటే 500 × 130 కోట్లు ఎంత? 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. అది 49,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ టాటా పవర్. టాటా పవర్ దేని మీద పెడుతుంది? సోలార్,
విండ్ అండ్ హైబ్రిడ్ పవర్, అటు మూడింటి మీద పెడుతుంది అనమాట. మొత్తం అసలు 10 lakhs ఇన్వెస్ట్మెంటు ఈ క్లీన్ ఎనర్జీ మీద పెట్టినప్పుడు వచ్చే ప్రొడక్షన్ ఎంతో తెలుసా? ఎన్ని మెగావాట్స్ తెలుసా? 160 GW. అంటే ఇప్పుడు టాటా పవర్ వాళ్ళు ఎన్ని పెడుతున్నారంటే 7,000 megawatts, అంటే 7 GW. 7,000 megawatts పవర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? 49,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొత్తం టార్గెట్ ఎంత ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంది? 160 GW, అంటే 1,60,000 megawatts అనమాట. మైండ్ బాగ్లింగ్ ఫిగర్ అనమాట. 160 GW ఎనర్జీని క్రియేట్ చేయబోతున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 lakhs crores. అది లోకేష్ గారు చెప్పారు నిన్న. 7.5 లక్షల ఎంప్లాయ్మెంట్ రావాల్సిందే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం గవర్నమెంట్ ప్రామిస్ చేసింది 20 లక్షల ఎంప్లాయ్మెంట్. 20 లక్షల ఎంప్లాయ్మెంట్లో ఈ క్లీన్ ఎనర్జీ ద్వారా 7.5 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుందని అనమాట వాళ్ళ ఉద్దేశం. అంటే ఎంత వర్క్ చేస్తున్నారు, ఎన్ని రకాలుగా వర్క్ చేస్తే ఈ కంపెనీలు వస్తున్నాయి. మామూలు ఆర్డినరీ కంపెనీలు కాదు. టాటా ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కంపెనీ. టాటా పవర్ ఈజ్ ఎ టాప్ కంపెనీ. మేనేజ్మెంట్, టాటా మేనేజ్మెంట్. రిలయన్స్ టాప్ కంపెనీ ఇన్ ద కంట్రీ. ఎన్టీపీసీ టాప్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఏ కంపెనీ చూసుకున్నా టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు. అలాంటి ఇప్పుడు చిన్న కంపెనీలు కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ 9 నెలల్లో ఈ గ్రోత్ ఊహించలేము మనం. ఎవరు ఊహకు అందందనమాట. ఎవరు దాన్ని చెప్పుకోకుండా ఈ పొద్దాక వాళ్ళ అరెస్టులు, వీళ్ళు దొంగలు, వాళ్ళు సోషల్ మీడియా వీటి గురించి కాన్సన్ట్రేషన్ కాదు మనం చేయాల్సింది. మనం ఆనందపడాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, చక్కగా మన యువత అంతా బాగుపడతారు అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. మనం దాని మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. మనకు అసలు ఎనర్జీ ఏంటి, క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి, ఎక్కడ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఏ ప్లేస్లో ఈ ప్లాంట్స్ వస్తున్నాయి, ఎంజాయ్ చేయాలి ప్రజలు. ఆహా చక్కగా చంద్రబాబు గారిని ఎన్నుకున్నాం, చక్కటి ఇండస్ట్రీ తీసుకొస్తున్నారు, మన భారతదేశానికే పేరు వస్తుంది, మన ఆంధ్రప్రదేశ్కి ఇంతంత మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం సామాన్యమైన విషయం కాదు. మరి వీళ్ళందరూ ఈ 9 నెలల్లోనే ఇన్ని ఎంఓఏ జరిగినాయి. గత 5 ఏళ్లలో ఎందుకు రాలా వీళ్ళు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మొత్తం అందరూ ఒకసారి వచ్చేసారేంటి? అది నాయకుడికి ఉన్న క్రెడిబిలిటీ, ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన సమర్థత మీద ఉన్న నమ్మకం. ఆయన ఏదైనా చేయగలరు, ఆయన మాట తప్పరు, ఆయన ప్రామిస్ చేస్తే ఆయన చేసి చూపిస్తారు. ఆయన ప్రూవెన్ లీడర్, సక్సెస్ఫుల్ లీడర్. ఆల్రెడీ ఈ ప్రూవ్డ్ ఇన్ హైదరాబాద్. అందుకని ఆయన మీద నమ్మకంతో ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు గర్వపడాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. టాటాస్, రిలయన్స్, మళ్ళీ టాటాస్లో కూడా టాటా పవర్ ఎనర్జీ సెక్టరే కాకుండా హోటల్ సెక్టర్ 30 హోటల్స్ వస్తున్నాయి, 5 స్టార్ కానీ 7 స్టార్ కానీ. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ కంపెనీ, అది దగ్గర 5,000 ఎంప్లాయ్మెంట్తో కోసం టార్గెట్ చేశారు. ఇప్పుడు 2,000 ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నారు ఇమీడియట్గా వైజాగ్లో. మరి టాటాస్ పెద్ద కంపెనీస్ అయ్యి, అటు బీపీసీఎల్ నెల్లూరులో, ఇలా చెప్పుకుంటా పోతే చిన్న కంపెనీలు చాలా వచ్చినాయి. ఈ మధ్య గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మనం వర్చువల్గా చంద్రబాబు గారు ఓపెన్ చేశారు, హీరో గ్రూప్ వాళ్ళది. అది వర్చువల్గా జరిగింది. అది 1000 కోట్ల ఇన్వెస్ట్మెంటే. మనం చెప్పుకున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎన్టీపీసీ 1,80,000 కోట్లు. యూ కెనాట్ ఇమాజిన్. అది అయిపోతే, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే మన ఆంధ్రప్రదేశ్ ఊహించనంత అభివృద్ధి చెందుద్ది అనమాట. అలా మనం ఎప్పుడు మంచిని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఈ ప్రస్తుతానికి టాటా పవర్, రిలయన్స్, సిబిజెడ్, అలాగే ఎన్టీపీసీ. ఇది క్లీన్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్, అది కాన్సెప్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.